Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is a heart to empower. A heart to empower. The text is from the Gospel according to St. John chapter 20, verses 19 to 23. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం సారాంశాన్ని మనం ఉదయకాల ధ్యానం చేద్దాం. A heart to empower. Jesus had a heart that was to empower us. మనం శక్తివంతులుగా చేయడానికి యేసు ప్రభు యొక్క హృదయం అనేది ఉన్నది. So Jesus gives us his peace. యేసు క్రీస్తు ప్రభు, బిఫోర్ జీసస్ డస్ ఎనీథింగ్ ఎల్స్, he begins by giving peace. ప్రభు ఏ కార్యం చేయక ముందు మొట్టమొదటిగా ఆయన తన సమాధానాన్ని వారికి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. వాక్యభావం శిష్యులు ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. ఫస్ట్ he gave them his peace. They were so troubled, they were afraid of the Jews. యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉన్నారు, భయముతో ఆందోళనతో వారు ఉన్నారు. అండ్ వారికి కావలసిన ప్రభు యొక్క సమాధానం అది వారి హృదయాలను నిమ్మలపరుస్తుంది, శాంతిపరుస్తుంది, నెమ్మది అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రభు మొట్టమొదటిగా వారికి కావాల్సింది ఏదో ప్రప్రదంగా ప్రభు తాను ప్రత్యక్షమైన తర్వాత తన శిష్యులకు ఇచ్చిన మొదటి అభయవాక్ దీవెన ఏమనగా సమాధానం మీకు కలుగునుగాక. ఇది 3 సార్లు ఇందులో చక్కగా రాయబడి ఉన్నది. The word peace is shalom, peace between us and Jesus. Jesus offering himself as a friend, a helper, and not a judge. తను ఒక స్నేహితునిగా, తను ఒక సహాయకుడిగా ఆయన తన శిష్యులుగా ప్రదర్శించుకున్నాడు. నాట్ యాజ్ అ జడ్జ్, న్యాయాధిపతిగా కాదు, ఒక స్నేహితునిగా, ఒక సహాయునిగా తాను వారికి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. పీస్ బిట్వీన్ us and Jesus. పీస్ బిట్వీన్ us with God. దేవునితో మనకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. అండ్ పీస్ బిట్వీన్ us and others who are in Christ. క్రీస్తులో ఉన్న వారితో మనకు సమాధానం ప్రభు అనుగ్రహిస్తున్నాడు. Peace in our souls, that we no longer have the life with guilty conscience. అపరాధం చేసిన భావంతో జీవించకుండా ఉండటానికి మన మనస్సులో ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు. One day his peace will rule the whole world. ఒకరోజు ఆయన సమాధానం అనేది ఈ ప్రపంచాన్ని ఏలుతుంది, రాజ్యం ఏలుతుంది. The heart of Jesus is the heart to give us his peace. ప్రభు యొక్క హృదయం అంటే తన శాంతిని మనకి ఇవ్వడానికి ఆశిస్తున్నాడు. First he gave them his peace. Second one, he gave a mission. ఒక పని వారికి అనుగ్రహిస్తున్నాడు. అదేమనగా 21వ వచనం, మళ్ళీ అన్నాడు మీకు సమాధానం కలుగునుగాక. సెకండ్ టైం, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మేము పంపిస్తున్నాను వారితో చెప్పాను. He gives us his peace, followed by he gives us a mission. ఒక పనిని సవార్థీకరణ అనే ఆ యొక్క మహోన్నతమైన బృహత్కరమైన ఆ పనిని వారికి అప్పగించాడు, మనకు అని అప్పగిస్తున్నాడు. తండ్రి ఏదో కుమారుని ఈ లోకాన్ని పంపాడో అదే రీతిగా కుమారుని ఈ లోకాన్ని పంపుతున్నాడు. లోకంలో లోక సభలో కాదు, మనం లోక మర్యాద అనుసరించకుండా టు రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ప్రాపగేట్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్, ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు స్వార్థ ప్రకటించే వారు ఉన్నాడు. ద థర్డ్ వన్, హి గేవ్ హిస్ స్పిరిట్. వాక్య భాగంలో గమనించినప్పుడు 2వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని విషయం చెప్పాడు. Receive the Spirit. He gave his peace, his mission and his spirit. సమాధానం ఇచ్చాడు, పని పురమాయించాడు. ఆ యొక్క పనిని, ఆ గ్రేట్ కమిషన్ సంపూర్తి చేయడానికి he gave his spirit, తన ఆత్మను వారికి అనుగ్రహించాడు. The heart of Jesus.
ఇది ప్రభు యొక్క హృదయం. కాబట్టి ఆయన సమాధానం పొందుకొని ఆయన యొక్క గ్రేట్ కమిషన్ నెరవేరుస్తూ పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించండి. ఎందరైతే డిస్టర్బ్డ్గా ఉన్నారో ప్రభువా, శాంతిని కలమటిస్తున్న వారికి మీ శాంతి దయచేయండి. పీస్ బిట్వీన్ us and the believers in Christ, and peace with God and peace with you. ఆ సమాధానం మా హృదయంలో ఏలుచులని వాక్య భాగం సెలవిచ్చారు. తను మీ స్తోత్రం నాయన. మీ శక్తి పొందుకొని మీ యొక్క మిషన్ కంప్లీట్ చేయడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.